దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతోనే నీళ్లు రావడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి చూసుకుంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు కోసం ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే అంటే రోజు 3 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు ఫ్లడ్లోనే అనవసరంగా నీళ్లు సముద్రాలకు పోయే నీళ్లను రాయలసీమ ప్రాంతం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆడ మనకు రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కెనాలు చేసే దానికి అడ్డపడి ఈ రాయలసీమకు త్రీనని ద్రోహం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రాయలసీమ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆయనకు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏమి పూర్తి చేయకూడదనే సంకల్పం కలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మనం ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం పోరాడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటేంటి, ఒకవేళ మీరేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరంతా కుమ్మక్కైపోయి ఈరోజు మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసు వేసినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టులో మేము కూడా దానికి ఏదో ఒకటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోరాడతాం. మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం ఈ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి రాయలసీమ వాసులకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేమందరం కూడా మా నాయకునికి మేమందరం సపోర్ట్ చేస్తాం. దానికి కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరడం జరుగుతుంది.